హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు స్టాక్ మార్కెట్లో బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, ఎక్స్చేంజ్ అంటే ఏంటి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మనం మనీ ఇన్వెస్ట్ చేయాలంటే స్టాక్ మార్కెట్లో ఉండే ప్రతి పదాని గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. అంటే ప్రతి దాని గురించి కూడా తెలుసుకుంటేనే మనకి స్టాక్ మార్కెట్ మీద గ్రిప్ వస్తుంది. ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, మనం ఏ ఎక్స్చేంజ్లో మనం స్టాక్ కొనాలి, ఏ ఎక్స్చేంజ్లో స్టాక్ అమ్మాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఈరోజు మనం బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి కూడా తెలుసుకుందాం. ఎందుకు చెబుతున్నానంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్ బేసిక్ థింగ్స్ తెలియకుండా వచ్చి స్టాక్ మార్కెట్లోకి వచ్చి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఇవన్నీ తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయటం వల్ల చాలామంది నష్టపోతున్నారు అనమాట. అంటే 100కి 90% ఏం చేస్తున్నారంటే నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలుసుకోకుండా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు మనం బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, ఎక్స్చేంజ్ అంటే ఏంటి కూడా తెలుసుకుందాం. బిఎస్సి అంటే ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే ఇది ఒక ఎక్స్చేంజ్. నెక్స్ట్ ఏంటంటే ఎన్ఎస్సి అంటే ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఇప్పుడు మనం కానీ గమనించినట్లయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటున్నాం, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటున్నాం. అంటే ఈ రెండిట్లో కామన్గా ఏముంది, ఎక్స్చేంజ్ ఉంది. ఎక్స్చేంజ్ గురించి ఒక 2 మినిట్స్ తర్వాత మాట్లాడుతున్నాం. ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కిందకు వద్దాం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1875 సంవత్సరంలో ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎన్ఎస్సి వచ్చేలకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 1992లో స్టార్ట్ అయిందనమాట. కాకపోతే ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఓల్డ్ కంపెనీ అనమాట. అంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఎన్ఏసి వచ్చేది రీసెంట్గా స్టార్ట్ అయింది అనమాట. అంటే 1992 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇది లేటెస్ట్ కంపెనీ అనమాట. అంటే మనం ఈ రెండిట్లో దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలంటే ఎన్ఎస్సికి ఇవ్వాలి, అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇవ్వాలి. ఎందుకంటే అది లేటెస్ట్ కంపెనీ. దాంట్లో ఏంటంటే ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఏంటంటే మన టెక్నాలజీ వైజ్ చూసుకున్నట్లయితే కొత్తగా ఏదైతే డెవలప్ అయిందో దాన్నే మనం ఎంచుకోవాలి. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే బిఎస్సి కంటే కూడా ఎన్ఎస్సిలో ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఎన్ఎస్సిని తీసుకోవాలన్నమాట ఎక్కువ. ఏంటంటే ఫస్ట్ ఏదైనా కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వస్తే ఆ కంపెనీలు ఏంటంటే బిఎస్సిలో కానీ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ, ఎన్ఎస్సిలో కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ రిజిస్టర్ అవ్వాలన్నమాట. అంటే లిస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకున్నామనుకో, ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో సుమారు 5,000 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. అదేవిధంగా ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకున్నట్లయితే దాంట్లో 2,700 కంపెనీల దాకా లిస్ట్ అయి ఉన్నాయి అనమాట. అంటే ఈ కంపెనీలు అన్నీ కూడా స్టాక్ మార్కెట్లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక స్టాక్ కొనాలనుకుంటున్నా, అంటే నేను టీసీఎస్ స్టాక్ కొనాలనుకున్నప్పుడు నేను ఎప్పుడైతే బ్రోకర్ యాప్ అంటే జిరోదా కానీ గ్రో యాప్లో కానీ వెళ్ళినప్పుడు నేను టీసీఎస్ అని సెర్చ్ చేసినప్పుడు అక్కడ నాకు 2 సజెషన్ చూస్తాయి. అంటే ఒకటి ఎన్ఎస్సి టీసీఎస్ అని, బిఎస్సి టీసీఎస్ అని. ఈ రెండిట్లో మనం ఏది కొనుక్కోవాలనేది మనం డిసైడ్ అయ్యి కొనుక్కోవాలన్నమాట. అంటే మనకి ఎన్ఎస్సి కావాలంటే ఎన్ఎస్సి టీసీఎస్ కొనుక్కోవచ్చు, బిఎస్సి కావాలంటే బిఎస్సి టీసీఎస్ కొనుక్కోవచ్చు అనమాట. ఈ ఎన్ఎస్సి బిఎస్సి అనేది ఏంటంటే రెండు కూడా ఎక్స్చేంజ్లు అనమాట. అంటే ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే ఇది ఒక మార్కెట్ ప్లేస్ అనమాట. ఎక్స్చేంజ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ మార్కెట్ ప్లేస్ వేర్ వీ కెన్ బై అండ్ సెల్ ద స్టాక్స్ అనమాట. అంటే తెలుగు మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫ్రూట్స్ కొనుక్కోవాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం, మనం ఫ్రూట్ మార్కెట్కి వెళ్తాము. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. అంటే ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఉంటారు, ఫ్రూట్స్ కొనేవాళ్ళు ఉంటారు. దీన్నే అదే విధంగా ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్లో కూడా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అమ్మేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడ అమ్మాలి, ఎక్కడ కొనుక్కోవాలంటే ఈ ఎక్స్చేంజెస్ ద్వారానే మనం స్టాక్ కొనుక్కోవాలన్నమాట. అంటే ఎయిదర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ మనం స్టాక్ కొనాలి, లేదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ స్టాక్ కొనాలన్నమాట. అంటే ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ అందరూ వస్తారు. బయర్స్ సెల్లర్స్. బయర్స్ ఏం చేస్తారు, స్టాక్స్ అంటే వెజిటేబుల్స్ కొనుక్కుంటారు, వెజిటేబుల్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ కొనుక్కుంటారు. సెల్లర్స్ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అమ్ముతూ ఉంటారు. అదే విధంగా ఏంటంటే స్టాక్ మార్కెట్లో కూడా ఈ ఎక్స్చేంజ్ అనేది ఏంటంటే ఒక మీడియేటర్ అనమాట. ఇప్పుడు మనం స్టాక్ కొనాలంటే
ఎట్లా కొనుక్కుంటామంటే మనకి బ్రోకర్ యాప్స్ ఉంటాయి అనమాట. అంటే బ్రోకర్ యాప్స్ అంటే ఇప్పుడు మనం కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ కొనాలి అమ్మాలి అంటే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్రోకర్స్ ఉంటారు కదా. అదే విధంగా ఏంటంటే స్టాక్ మార్కెట్లో కూడా బ్రోకర్ యాప్స్ ఉంటాయి అనమాట. అంటే బ్రోకర్ యాప్స్ అంటే ఏంటంటే వీళ్ళు మీడియేటర్స్ అనమాట. అంటే మనం స్టాక్స్ డైరెక్ట్గా కొనలేము అమ్మలేము. సో ఎలా కొనుక్కోవాలి ఎలా ఎలా అమ్మాలంటే ప్రీవియస్గా చూసుకున్నట్లయితే అదంతా ఏంటంటే ఈ బాండ్స్ ద్వారా జరిగిపోయాయి. కాకపోతే రీసెంట్గా ఏం జరుగుతుందంటే మనం స్టాక్ కొనాలన్నా లేదా అమ్మాలన్నా కానీ మనకి మార్కెట్లో ఏంటంటే మల్టిపుల్ బ్రోకర్ యాప్స్ వచ్చినాయి అనమాట. అంటే బ్రోకర్ యాప్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జిరోదా, గ్రో యాప్, అప్స్టాకు ఇలా చాలా యాప్స్ ఉంటాయి అనమాట. మనం ఏంటంటే ఆ యాప్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ అయ్యి మనం ఒక డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని సో దాని ద్వారా ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ని దానికి లింక్ చేసినట్లయితే మనం ఆ యాప్లోకి వెళ్ళి మనం స్టాక్స్ని కొనొచ్చు లేదా అమ్మవచ్చు అనమాట. అంటే ఈ బ్రోకర్ యాప్ల ద్వారానే మనం స్టాక్స్ కొనొచ్చు అమ్మొచ్చు. సో ఇప్పుడు మనం ఏ స్టాక్ కొనాలన్నా కానీ మనం స్టాక్ కొనాలన్నా అమ్మాలన్నా ఈ బ్రోకర్ యాప్లోకి వెళ్ళే కొనాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి స్టాక్ అనేది పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది ఏంటంటే మనం బిఎస్సి కానీ కొనుక్కున్నట్లయితే బిఎస్సిలో మనం ఏదైనా స్టాక్ కానీ కొన్నట్లయితే మనం సెన్సెక్స్ని చూడాలన్నమాట. అంటే సెన్సెక్స్ చూసినప్పుడు అక్కడ స్టాక్ వాల్యూ పెరుగుతున్నప్పుడు ఆ గ్రాఫ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్టాక్ వాల్యూ పడిపోతున్నప్పుడు ఆ గ్రాఫ్ వాల్యూ కూడా కిందకి పడుతున్నట్టు ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం ఎన్ఐసిలో కానీ స్టాక్ కానీ పర్చేజ్ చేసినట్లయితే నిఫ్టీ 50 అని ఉంటుంది అనమాట. సో దాన్ని అబ్జర్వ్ చేస్తుండాలి. అంటే స్టాక్ వాల్యూ పెరిగినప్పుడు ఈ నిఫ్టీ 50 గ్రాఫ్ కూడా పెరుగుతూ పోతుంది అనమాట. అదేవిధంగా స్టాక్ వాల్యూ తగ్గినప్పుడు కూడా ఏంటంటే గ్రాఫ్ వాల్యూ ఏంటంటే తగ్గుతా కిందకు వస్తుంది అనమాట. సో ఈ రెండు పారామీటర్ల ద్వారా అంటే మనం బుక్ చేసుకున్న స్టాక్ అనేది బిఎస్సిలో చేసుకున్నామా ఎన్ఐసిలో చేసుకున్నామా. సో బిఎస్సిలో చేసుకున్నట్లయితే మనం సెన్సెక్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనం ఎన్ఎస్సిలో కానీ స్టాక్ని పర్చేజ్ చేసినట్లయితే నిఫ్టీ 50ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే మనం కొన్న స్టాక్ అనేది పెరుగుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేది ఈ రెండు పారామీటర్స్ ద్వారా మనం స్టాక్ గురించి తెలుసుకోవచ్చు.